హాయ్ అండి. ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండగ అనేది కామెంట్ చేయండి. కట్టేసారా మీ అన్నయ్య వాళ్ళకి, తమ్ముని వాళ్ళకి రాఖీ? నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టడానికైతే వెళ్తున్నాను. నిన్ననే వరలక్ష్మి వ్రతము. నిన్న ఇంకా ఈవినింగ్ అయితే అట్లా నైట్ అట్లా వెళ్ళి కొన్ని రాఖీస్ అయితే తీసుకున్నాను. చాలా రేట్లు ఉన్నాయి కానీ తప్పదు కదా, కొన్ని సెలెక్షన్ తీసుకొని వచ్చానమాట. మా ఆడపడుచు కూడా వచ్చింది. మా ఆయనకి మా పాప అయితే పొద్దున మా పాప కట్టేసింది అనమాట మా బాబుకి. తనైతే మా బావాల దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట కట్టేసి. అందుకనేసి ఆ పొద్దుటి వీడియోని నేను షూట్ చేయలేదు. పని హడవిలోనే ఉన్నాను అనమాట. టిఫిన్ లంచ్ అనేసరికి ఇంకా పని అంతా అయిపోయాక మా అన్న దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే చిన్న పాపకు పలకరించి తనకి రాఖీ కట్టేసింది మా పాప. ఇంకా వాళ్ళైతే క్యూట్గా రెడీ అయి కూర్చున్నారు రాఖీ కట్టుకోవడానికి. ఇంకా ఈ చిన్న అనమాట, ఇద్దరు ఆడపిల్లలే. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది పండుగ అప్పుడు ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనేసి. నిజంగా ఎవరిని ఆశపడలేం కదా, తనకంటూ ఒక కొట్టుకున్న తిట్టుకున్న ఒక అన్నయ్య ఉంటే ఆ సంతోషం వేరే అనిపిస్తుంది. ఇక్కడైతే చిట్టి తల్లి అయితే వాళ్ళ చెల్లెకి అయితే రాఖీ కడుతుంది. అది ఎంత కట్టుకున్నా ఉంచట్లేదనమాట. ఎంత